మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. ఆమెన్. మీరు అనగా మనమందరము దేవుడు వ్యవసాయము చేస్తూ ఉన్నాడు. ఆత్మ ఫలములు ఫలింపచేయాలని అటు వ్యవసాయము చేస్తున్నాడు. మనము దేవుని యొక్క గృహమై ఉన్నాము. మన దేహములనే దేవాలయములు గృహములో ఆయనను నివసింపచేసే వారముగా ఉన్నామని ప్రభు పేరట తెలియపరచుచున్నాను. కాబట్టి మనకు బోధించువారున్నారు. వారు దేవునితో కూడా జతపని వారై మనకు బోధిస్తూ ఉన్నారు. వ్యవసాయము చేస్తున్నారు. మనము దేవుని యొక్క గృహమై ఉన్నాము. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. కాబట్టి ఒకరు మనలను నాటి ఉన్నారు.